Please subscribe Telugu 7 Media. ఘాటి సినిమా ఎలా ఉంది? అన్నా కిరాకన గట్టి హిట్ కొట్టిందని ఖచ్చితంగా చెప్తా. అనుష్క స్వీటీ ఘాటీతో కొట్టింది, స్వీటీ గట్టి హిట్, పర్ఫెక్ట్ అనిపించింది నాకైతే. చాలా రోజుల తర్వాత ఒక మంచి పిక్చర్ తోటి, అంటే ఒక సోలో, అంటే ఉమెన్ క్యారెక్టర్, ఓన్లీ ఉమెన్ వర్షన్ అంటారు కదా, ఆ టైప్లా. అందరూ అంటారు కదా హీరో హీరోయిన్ ఉన్నా కానీ ఓన్లీ వన్ మెన్ ఆర్మీ అని చెప్పేసి కొన్ని సినిమాల్ని. అలా ఈ సినిమా వన్ ఉమెన్ ఆర్మీ అని చెప్తాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే అంత బాగా చేసింది, అంత బాగా విజువల్స్ ఉన్నాయి, చాలా బాగా అనిపించింది. బీజిఎం అయితే కిరాకు, సిచ్యువేషన్ సాంగ్స్ ఉన్నాయి, అవి బాగా అనిపించేసింది. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే అడవి, ఆ ప్రకృతి, ఆ ఘాట్ రోడ్లు, అలాగే ఆ కొండలు కోనలు చూపిస్తుంటే నాకు పుష్ప అంత పెద్ద సినిమాకి ఇచ్చే విజువల్స్ ఇందులో కనపడ్డాయి ఫీలింగ్. అంటే ఫోటోగ్రఫీ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అంత బాగున్నాయి అనమాట, చాలా బాగా అనిపించింది. క్రిష్ గారు హరిహర వీరమ్మల తర్వాత పక్కకు తప్పుకున్నాడు అని అన్నారు కదా, అన్ని చిన్న మైనస్ ఏదో పడ్డది కదా. ఈ సినిమాతో ఆ మైనస్ తుడుచుకుపెట్టుకోపోతే ఆయన ఎక్కడ లేడు, ఇండస్ట్రీలో ఉన్నాడు, ఎక్కడ పోలేదు. స్వీటీ అండ్ క్రిష్ గారు ఇద్దరు ఇండస్ట్రీలో ఉన్నాడు. బ్యాక్ మళ్ళీ తిరిగి వచ్చినట్టేనా, మంచి సినిమా ఇచ్చినట్టే అని అంటున్నారు. ఎక్కడికి పోలేదు రా, వాళ్ళు మంచిగా హిట్ ఇచ్చారు, బ్లాక్ బస్టర్, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని చెప్తాను నేనైతే. అలాగే మన జగపతి బాబు గారు ఉన్నారు, ఆయన క్యారెక్టర్ కూడా సూపర్ అనిపిస్తుంది. చిన్న ఒక కొంచెం క్రూరత్వం కూడా చూపించినట్టే ఉంటుంది విలనిజంలో, కొత్త కోతనంలో చూపిస్తారు విలనిజంలో, చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే చైతన్యరావు అనే క్యారెక్టర్ ఉంది, ఖతర్నాక్ అన్న మస్తు చేసిండు. ఫ్యూచర్లో నాకు తెలిసి ఆయనకు చిన్న చిన్న విలన్ కాదు, ఫ్యూచర్లో మెయిన్ విలన్ పాత్రలు కూడా వస్తాయి, అంత బాగా చేసిండు. అలాగే హీరో క్యారెక్టర్ మెయిన్గా ఫస్ట్ హాఫ్లోనే ఉంటుంది, ఆ తర్వాత సెకండ్ హాఫ్లో బ్యాక్ డ్రాప్, అంటే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటాడు. అన్ని సన్నివేశాలు బాగున్నాయి కానీ ఫస్ట్ హాఫ్లో మాత్రం ఆయన పర్సనాలిటీ, హెవీగా ఉండే విధానం, అంటే ఆ స్వీటీ అంత సెలబ్రిటీ కదా, మనకు అతను ఎక్కువ తెలియదు కదా, ఆయనకు సూట్ అయిందా లేదా అని చాలా మంది అన్నారు. ఖచ్చితంగా సూట్ అయింది. ఒక ప్రభాస్ బాహుబలిలో ఎలా స్వీటీతో పాటు చేశాడో, రానా హైట్ పర్సనాలిటీ ఎలా సూట్ అయిందో వాళ్ళకి, ఆ కాంబినేషన్లో విలనిజం చూపించినా కానీ రానా బాహుబలిలో ఈ పర్సనాలిటీ కూడా హీరోగా అనుష్కకు కరెక్ట్గా సెట్ అయిపోయింది అన్నమాట, అంత బాగా సెట్ అయింది. సో వీళ్ళిద్దరు ఉండే వాళ్ళ వాతావరణం ఉండే చిన్న సరసాలు, బావా అనుకునే విధానం చాలా బాగా అనిపించేస్తాయి. కొంతమంది అడుగుతున్నారు అన్న రొమాన్స్ లేదంట కదా, అది అనే సరసాలు ఉన్నాయి, సరదాలు ఉన్నాయి, చాలా బాగా అనిపించేస్తుంది. పల్లెటూరి అంటే ప్రకృతిలో ఉండే, అడవి వాతావరణంలో ఉండే వాళ్ళు, ఆ ఘాటీస్ ఎలా ఉంటారు, వాళ్ళ ప్రేమలు ఎలా ఉంటాయి, వాళ్ళ బావమరుదుల వరుసలు ఎలా ఉంటాయి, ఆ ప్రేమ అనేది చాలా మంచిగా అనిపించేస్తాయి, సూపర్గా ఉందన్నమాట. వాళ్ళిద్దరు సన్నివేశాలు కూడా చాలా బాగా అనిపించేస్తాయి. టోటల్గా సినిమాకి అయితే నాకు హైలైట్ స్వీటీ, అంటే అనుష్క శెట్టి పెర్ఫార్మెన్స్ కానీ, బీజిఎం కానీ, సాంగ్స్, సిచ్యువేషన్ సాంగ్స్ కానీ, ఇక అంటే మన అడవి సన్నివేశాలు చూపించే విధానం ఉంటుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది. అడవి సన్నివేశాలు అయితే మస్తు అనిపించుతాయి. ఘాట్ రోడ్డు చూపిస్తారు, పాము మెలకలు దిగినట్టు కిరాక్ కనపడుతుంది కాక, మస్తు అనిపించేస్తుంది. అలాగే ట్రైలర్లో కానీ అక్కడక్కడ ఈవెంట్లో కానీ చెప్పారు, సీతమ్మ లంకకి వెళ్ళింది, కానీ ఈసారి సీతమ్మ మొదలు పెడితే, అంటే వేట మొదలు పెడితే ఎలా ఉంటుందో అలా కత్తి చూపించేసి మనం ట్రైలర్లో పీక కోసి సన్నివేశం ఒకటి చూసినాం కదా, ఆ సన్నివేశం కనపడ్డప్పుడు నీ అమ్మ అరుపులు కాదు థియేటర్లో, రచ్చరచ్చని అటువంటి ఒక 2-3 ఉంటాయి, ఖతర్నాక్ అనిపించేస్తే. టోటల్గా స్వీటీకి అయితే ఖచ్చితంగా 2025లో వినాయక చవితికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందని 100% గ్యారంటీ ఇస్తాను నేను. చాలా బాగుంది సినిమా అయితే. థ్యాంక్ యూ.